హాయ్ అండి, అందరికీ గుంటూరు కారం వంటలకి స్వాగతం. సాఫ్ట్ చపాతీ 2 రోజుల వరకు కూడా మెత్తగా ఉంటాయి, దూదుల్లా ఉంటాయి. లేయర్స్గా చపాతీ ఎలా రావాలో ఈరోజు చూద్దాము. ముందైతే స్టవ్ మీద వాటర్ పెట్టుకొని హీట్ చేయాలి, బాగా మరిగించాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు ఎంత కావాలంటే అంత తీసుకోండి. నేనైతే ఒక 14 స్పూన్స్ తీసుకున్నాను. అందులో 2 స్పూన్లు పక్కన పెట్టాను, ఎందుకంటే పిండి లూజ్ అయితే కలుపుకోవడానికి. కానీ ఇందులో నేను కొంచెం సాల్ట్ వేసాను. అలాగే బాగా మరిగిన నీళ్ళు తీసుకొని ఇలా కలుపుకున్నాను అనమాట. పిండి సాఫ్ట్గా ఉండాలి, కొంచెం కూడా హార్డ్గా ఉండకూడదు. చపాతీ పిండి గట్టిగా కలుపుకుంటే చపాతీలు చాలా గట్టిగా వస్తాయి, కాబట్టి మనం సాఫ్ట్గా కలుపుకోవాలి. వేడి నీళ్ళు పోసినప్పుడు బాగా వేడిగా ఉంటుంది కాబట్టి అప్పుడు స్పూన్తో కలపాలి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి కొంచెం చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా పిండిని అంతటిని బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక్క చుక్క నూనె కూడా అవసరం లేదండి. కానీ చపాతీలు మాత్రం 2 డేస్ వరకు మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. మొత్తం మనం పిండి కలుపుకునే విధానంలోనూ చపాతీ రుద్దుకునే విధానంలోనూ ఉంటుంది. అలాగా కలిపేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసిన తర్వాత ఇలాగా అన్నిటినీ రౌండ్గా చేసుకోవాలి. క్రాక్స్ లేకుండా, ఎడ్జెస్లో క్రాక్స్ లేకుండా రుద్దుకోవాలి. రౌండ్గా రుద్దుకోవాలి. కొంచెం మందంగా ఉండాలి, అంటే మరీ మందంగా ఉండకూడదు. అప్పడాల సైజులో ఉంటే సరిపోతుంది. ఇదిగోండి, నేను నూనె కూడా వేయకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఇలాగే ఫుల్ కాలు స్టవ్ మీద పెడితే ఫుల్ కాలు అండి.